జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 17/3/2024 ఆదివారం పాల్గొన శుక్ల అష్టమి మొదలుకొని 23/3/2024 శనివారం పాల్గొన శుక్ల త్రయోదశి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మీనం, బుధుడు మీనం, శుక్రుడు కుంభం, కుజుడు కుంభం, చంద్రుడు మిథున కర్కాటక సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదం. ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది. వినుకోని మార్పులు అవసరమవుతాయి. కుటుంబ వాతావరణంలో కొన్ని ఎక్కువగా చర్చనీయాంశాలుగా కొన్ని విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. కుటుంబ పోషణకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అవసర నిమిత్తం ద్రవ్యం మాత్రం చేతికి అందేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంత గడ్డు సమయమే. ఎక్కువగా చదివితే కానీ మంచి మార్కులు వచ్చేటట్టుగా ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా ఉంటాయి. అధికమైనటువంటి భారం పడుతుంది, పని ఒత్తిడి పడుతుంది. దానికి తగినట్టుగా మీరు తయారుగా ఉండాలి. సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా మీరు కొని తెచ్చుకుంటారు. కొన్ని విషయాల లోపల ఆర్థిక భారం పెరుగుతుంది. దానికి తగినట్టుగా ఆదాయం కూడా చేతికి అందుతుంది. తర్వాత నిరుద్యోగులకు ఎంతో కష్టపడితే కానీ మంచి శుభ ఫలితాలు వచ్చేటట్టుగా ఉండదు. విదేశ పర్యటనల కొరకు ప్రయత్నించేవారు వాళ్లకు శ్రమ వృధా అయ్యేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధలు లేదా వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న చిట్కాలతోని, చిన్న వైద్యంతో అన్నీ సమస్య పోయేటట్టుగా మీకు అవుతున్నది. కనుక మీరు మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి, ఎక్కువగా అభిషేకించండి. మీకు సత్ఫలితాలు పెరుగుతాయి, చెడు ఫలితాలు తగ్గేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు కొన్ని ఖర్చులు అధికమవుతాయి. దైవ సందర్శనల కొరకు ప్రయత్నిస్తారు. కొన్ని సఫలీకృతమవుతాయి, కొన్ని సఫలీకృతం కావు. కొన్ని ఆటంకాలు ఏర్పడేటట్టుగా మీకు ఉంటాయి. కొన్ని విషయాల లోపల మీరు వినుకోని ఖర్చులు మీరు చవిచూస్తారు. వైద్య సేవలకు కానీ లేదా వైద్యశాలలకు ఎక్కువగా మీరు తిరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయి. అనేకమైనటువంటి కొన్ని ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది. దూర వ్యక్తులతోని మీకు కలయిక ఏర్పడుతుంది. సమస్యలు పెరుగుతాయి, దానంతటవే సమస్య పోతాయి. బంధుమిత్రుల రాకతోని కొంత సందడిగా ఉండేటువంటి సమయం. తర్వాత మీరు శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఇన్ని సమస్యలున్నా నవ్వుతూ ముందుకు వెళ్తుంటారు. ఈ వారం అంతా ధనాదాయం పెరిగేటట్టుగా మీరు ప్రయత్నిస్తారు. కుటుంబ వాతావరణంలో కొంత అభిప్రాయాల్లో భేదాలు, మాటల్లో తేడాలు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కనుక కొంత సమయస్ఫూర్తితోని వ్యవహరించవలసిందిగా మీకు సూచన చేయడమైనది. విద్యార్థులకు కొంచెం కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు.
కొన్ని విషయాల లోపల మీరు తర్కానికి దిగుతారు, ఆర్గ్యుమెంట్లకు దిగుతారు. అటువంటి దానికి దూరంగా వ్యవహరిస్తే మీకు మంచిది అని చెప్పి తెలియజేయడమనేది. ఆర్థికపరమైనటువంటి వనరులు మీరు సమకూర్చుకుంటారు. భూ వివాదాలకు దూరంగా ఉండండి. వారం ఈ సమస్యలు రాకుండా కాపాడుకోండి. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పబడ్డది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీకు కొన్ని సమస్యలు దూరమవుతాయి. అనుకోని వినుకొని కొన్ని లాభాల బాటలో మీరు ప్రయాణం చేస్తారు. కొన్ని స్థిరాస్తుల విషయంలో మీకు ధరలు పెరగడమో లేదా స్థిరాస్తులు కొనడమో ప్రయత్నించడమో ఈ వారం జరుగుతుంది. మీరు అనుకున్న స్థలానికి ట్రాన్స్ఫర్ కావడమో లేదా ధనాదాయం పెరగడమో, మొత్తం మీద ఈ వారం అంతా మీకు సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయాలు మీ చెవిన పడతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ సందర్శనల కొరకు ఖర్చు చేస్తుంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. కొంత ఈ దవాఖానలు కానీ హాస్పిటల్స్ సందర్శన మీ బంధువులకు కానీ మీ ఇంటి వారికి కానీ వెళ్ళే అవకాశాలు మీకు కలుగుతాయి. కొన్ని ఖర్చులు మీ మీద పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. పిల్లలతోని మీ కుటుంబంతోని సంతోషంగా ఈ వారం గడుపుతారు. పై అధికారుల ఒత్తిడితో పాటు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయాణం చేస్తారు. కొన్ని మీ షేర్స్ కానీ లేదా మీ డిబెంచర్స్ అటువంటివి కానీ మీ బ్యాంకు లావాదేవీలలో కానీ మంచి సంప్రదింపులతోని మీకు లాభం చేకూరేటట్టుగా మీకు ఈ వారం కనబడుతుంది. మీ ఆఫీసులో పనిచేసే వారికి పని ఒత్తిడితో పాటు ప్రశంసా పత్రాలను కానీ పై అధికారులతోని గుర్తింపు కానీ లభించేటట్టుగా మీకు కనబడుతున్నది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. విద్యార్థులకు ప్రయత్నించండి. మీకు విదేశ పర్యటనలకు కానీ లేదా మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయ సీట్లు పొందేటట్టుగా మీకు కనబడుతుంది. తప్పకుండా లభిస్తుందని చెప్పవచ్చు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం సంబంధించినటువంటి విషయాల లోపల మీరు సంతోషమైనటువంటి విషయాలను మీ చెవిన పడతాయి. ఈ వరమంతా శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారం మీకు కొంత శ్రమ అధికమవుతుంది. దూర ప్రాంతాల వారితోని కొంత కలుస్తారు. నూతన బంధువులతోని కలయిక ఏర్పడుతుంది. కొన్ని నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. మీరు ఊహించినట్టుగా కొంత అభిప్రాయాలు భేదాలకు దూరంగా రావడం జరుగుతుంది. సమస్యలు కొంత సమస్యపోయే దిశగా మీకు ఆనందంగా ఉండేటువంటి సమయం. ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు కొంత గడ్డు కాలమే. అవివాహితులకు మీరు ఎక్కువగా శ్రమించాలి. మీరు ఊహించినట్టుగా కొన్ని జరగవు. దానికి తయారుగా సిద్ధంగా ఉండాలి. కొంత వైద్య సేవ అవసరం పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి సీట్లకు ప్రయత్నిస్తే కానీ ఫలించదు. విదేశ పర్యటనలు కూడా వీసా లాంటివి మీకు సంప్రాప్తించకుండా ఈ వారం అంతా కొంత మనశ్శాంతిగా లేకుండా కొంత విచారంగా ఉంటారు ఈ వారం అంతా. ధనాదాయం పెరుగు దిశగా మీరు ప్రయత్నిస్తారు. కానీ మీ ఆదాయం పెరగదు. ఖర్చులు మాత్రం పెరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్త్రీలకు చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా మానసికమైనటువంటి క్షోభకు గురికాక తప్పదు. కొంత విశ్రాంతి అవసరం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఆచితూచి అన్నిట్లలో వ్యవహరిస్తే కొన్నిటిని అధిగమించే అవకాశాలు మీ ముందుంటాయి. మీ పెద్దలు అంటే మీ ఇంటి కుటుంబ వాతావరణంలో కొంత మీ మీద ఒత్తిడి కానీ కొంత మాటలు వేసేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక వారితోని కూడా కొంత నోరు జారకుండా సమయస్ఫూర్తితోని దాని అవకాశం ప్రకారంగా మీరు మాట్లాడితే దాన్ని అధిగమించేటట్టుగా
మీకు ఉంటుంది. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కొన్ని కలుస్తాయి. తర్వాత కొంత స్త్రీ మూలకంగా మీకు కొంత చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు వ్యవహరించేటప్పుడు కొంచెం ఆతి చూసి వ్యవహరిస్తే మీకు శుభాలు చేకూరుతుందని చెప్పడమేనది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ వారమంతా. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారం మీరు ఊహించినట్టుగా తప్పకుండా కొన్ని పనులు అవుతాయి. మీరు ఎక్కడి నుంచో ఆశించినటువంటి శుభ ఫలితాలు కానీ, కోర్టు వివాదాలు కానీ అటువంటి పరిష్కార దిశగా మీకు పయనిస్తాయి. మీ కుటుంబ వాతావరణంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ పిల్లల విషయంలో కానీ, లేదా మీ పెద్దల ఇచ్చినటువంటి ఆస్తుల విషయంలో కానీ ఒక కొలిక్కి వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. మీరు ప్రయత్నించండి, తప్పక మంచి శుభ పరిణామాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. ప్రమోషన్స్ కానీ, లేదా మీ ఏరియర్స్ రావడమో, ఆగిపోయినటువంటి నిధులు చేతికందటమో జరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. అలాగే అవివాహితులకు కానీ, సంతాన సౌఖ్యం కొరకు ఎదురు చూసేవారికి మంచి వార్తలు వింటారు. దూర ప్రాంతాల వారితోని కొంత పరిచయాలు ఏర్పడతాయి. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి మీకు ఆశిస్తే తప్పకుండా మీకు నెరవేరుతుంది. మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. విద్యార్థులకు మరియు అవివాహితులకు శుభవార్తలు వింటారు. అలానే నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి లేదా వ్యాపారస్తులకు కానీ మంచి లాభాలు గటిస్తారు. రాజకీయ పరంగా ఉన్నవారికి మీకు ఒక సీటు కానీ, లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థానం పొందుతారు. కనుక మీరు ప్రయత్నించండి, తప్పకుండా లాభం చేకూరుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొని మంచి పేరును కానీ, లేదా కీర్తిని పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతుందని చెప్పడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీకు కొన్ని కుటుంబ పరంగా కానీ, అధికారికంగా కానీ కొన్ని మాటలు పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కొంత రిలేషన్లలో అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. ఆఫీసులో పనిచేసేటప్పుడు కానీ, మీ తోటి ఉద్యోగులకు సంప్రదింపులు జరిపేటప్పుడు కానీ కొంత వ్యవహారాలలో కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. లేకుంటే కొన్ని సమస్యాపూర్వకమైనటువంటి సమస్యలు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నాయి. అధికారులతోని చివాటు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. కొంత విచారంగా ఉండకుండా కొంత ఆలోచన పరంగా మీరు ప్రయత్నిస్తే వీటిని అధిగమించేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మంచి సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. మీ సమస్యలు కొంతవరకు పరిష్కార దిశగా మీకు ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. అలానే ఖర్చులు కూడా ఆదాయం కంటే కొంత ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఆర్థిక బలంగా పుంజుకుంటారు. మరియు మనోబలాన్ని ఎప్పుడు మీరు కోల్పోరు. తప్పకుండా మనోధైర్యాన్ని మీరు ఎప్పటికీ మీ ముందు ఉంటుంది. కనుక మీరు దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు నడుస్తుంటారు. పిల్లలు కానీ, మీ ఇంట్లో కుటుంబ వాతావరణం కానీ చాలా సంతోషంగా ఉంటారు. ఈ వారమంతా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితమే. అయినప్పటికీ కూడా కొంత ఏదో విచారంగా మీరు ఈ వారమంతా గోచరమవుతున్నాయి. అధికారికంగా లేదా మీకు పై అధికారులతోని కానీ కొన్ని మాటలతో పాటు మీ ప్రశంసా పత్రాలు రెండు మీకు కలిగేటట్టుగా మీకు ఉంటుంది వారం అంతా. ప్రమోషన్స్ కానీ లేదా వేరే ఉద్యోగాల కొరకు మీరు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నము పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మీకు లాభాల బాట ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మీరు ప్రయత్నం మొదలు పెడతారు. డబ్బులు చేతికి లేవు.
కాకపోతే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా మీరు ప్రయత్నిస్తుంటారు. ఏ దిశగా మీరు కొంటే మంచిది, ఏ దిశలో మీరు అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ప్రణాళిక రచిస్తుంటారు. ఈ వారమంతా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పడమేది. తదుపరి తులారాశి. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి మీరు అనుకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆనందంగా ఉంటారు. మంచి శుభవార్తలను వింటారు. ఎన్నో రకమైనటువంటి మీరు శుభ పరిణామాలను ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబంలో మీ పెద్దలతోని మంచి ఆశీస్సులు, శుభాశీస్సులు పొందుతారు. ఎన్నో సమస్యలకు కొంత దూరంగా ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఎన్నో నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. మీరు ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నటువంటి సఫలీకృతమవుతుంది. దైవ సందర్శనలకు వెళ్తారు. దైవానుగ్రహం పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. నూతనమైనటువంటి వాహనాలు కానీ లేదా బంగారం కానీ ఇటువంటి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో మీకు లాభసాటిగా కనబడుతున్నది. మీరు పిల్లలు సంతోషంగా ఉంటారు. ఈ వాతావరణం, కుటుంబ వాతావరణం అంతా చాలా శ్రద్ధతోని మీరు నడుపుతుంటారు. ధనాదాయం పెరిగే దిశగా ఉంటుంది. మీరు ఆర్థిక పరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతుందని తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీరు అనుకున్న పనులన్నీ కొంత పెండింగ్లో పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. మీ పిల్లలు దూర ప్రాంతాల సందర్శన కొరకు వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఆర్థిక పరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితం. మీరు శ్రమిస్తే కానీ ఎక్కువగా మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాలను పొందలేరు. అవివాహితులకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం లభిస్తుంది. కొంత శ్రమిస్తే తప్పక శుభవార్తలను వింటారు. దూర ప్రాంతాల సందర్శన కొరకు వెళ్తుంటారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంటారు. బంధువుల రాకతోని కొంత సందడిగా ఉండేటువంటి సమయం. తర్వాత ఈ శుభకార్యాలలో లేదా దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు పాల్గొంటారు. ఈ పరిణామాలకు మీరు సంతోషంగా ఉంటారు. కొన్ని అయినప్పటికీ కూడా మనసు కొంత చంచలంగా ఉండేటువంటి సమయం కనుక మీరు కొంత దాన్ని అదుపులో ఉంచుకుంటే ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతుంది. పై అధికారుల మెప్పు పొందడానికి కొరకు మీరు తహతలాడుతుంటారు. ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా చిన్న కుటుంబ పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి సమయమే. మీరు కొంత శ్రమతో ప్రయత్నించండి. తప్పక సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ప్రమోషన్సో లేదా ఈ క్యాష్ రివార్డ్స్, అవార్డ్స్ వచ్చేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా మీరు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూలమైనటువంటి సమయమే. మీరు ప్రయత్నించండి. తప్పక శుభ పరిణామాలు పొందుతారు. అవివాహితులకు తప్పకుండా మీకు వివాహ యోగ్యత వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది. సంతాన సౌఖ్యం లేని వారికి తన సంతానాల్ని పొందేటట్టుగా మీరు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. మీరు ఎక్కువగా శ్రమిస్తారు. దానికి తగినట్టుగా మంచి సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారుల మెప్పు పొందేటట్టుగా మీకు పని చేస్తుంటారు. తర్వాత మీ కుటుంబంలో పెద్దవారితోని, తర్వాత మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మంచి వాళ్ళ ఆశీర్వాదం
దీవెనలు మీకు లభిస్తాయి. తప్పకుండా ఈ వారమంతా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారం మీరు ప్రయత్న కొంత లోపాలు జరిగేటట్టుగా కనబడుతున్నాయి. కనుక మీరు ప్రయత్నంలో లోపాలు లేకుండా మీరు సత్ఫలితాలు పొందే దిశగా మీరు ప్రయత్నించండి. సత్ఫలితాలను పొందుతారు. పై అధికారుల ఒత్తిడి మీకు ఎప్పటికీ ఉంటుంది. ఈ వారంలో మీకు కొన్ని చిన్న చిన్న ఆటంకాలు కానీ చేసే పనిలో తప్పులు పోయేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీరు కొంత శ్రద్ధతోని పని చేయండి అని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీరు శుభకార్య నిర్వహణ కొరకు మీరు ఆలోచిస్తుంటారు. తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాల కొరకు మీ ఆలోచనలు సత్ఫలితాలు పొందుతాయి. మీరు తప్పకుండా మీ కోరికలు నెరవేరేటట్టుగా ఈ వారం మీకు తప్పకుండా జరుగుతుంది. మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి సత్ఫలితాలను పొందుతారు. మీ పెద్దవారికి లేదా మీ కుటుంబ సభ్యులకు చిన్న చిన్న అనారోగ్య బాధలు కానీ వైద్య సేవలు కానీ అవసరమయ్యే దిశగా మీకు కనబడుతున్నది. కనుక మీరు ఆచితూచి వ్యవహరించండి. మీకు అన్ని సత్ఫలితాలు పొందుతారు. మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి సత్ఫలితాలను పొందే దిశగా ఉంటుంది. కానీ మీ తోటి పనిచేసేవారు కానీ మీ కింద పనిచేసేవారు కానీ కొంత అప్రమత్తతో ఉండాలి అని చెప్పి మీకు చెప్పడమైన సూచన చేయడమైనది. మీకు రవి బుధ శుక్రుడు కానీ రాహు కానీ శుభస్థానంలో ఉన్నారు. కనుక తప్పకుండా మీకు శుభ పరిణామాలు పొందుతారు. ఆర్థికంగా మీరు పుంజుకుంటారు. కొంత మీరు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికండడమో స్థిరాస్తులు కొనడమో లేదా స్థిరాస్తుల విషయంలో మీరు ఆలోచించడమో తప్పకుండా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. మీకు స్థిరాస్తులు కొనడమో రిజిస్ట్రేషన్సో లేదా అగ్రిమెంట్సో అటువంటి దిశగా కూడా మీకు కనబడుతున్నాయి. కాకపోతే భాగస్వామి వ్యాపారం కానీ భాగస్వామికంగా కొనడం కానీ చేయకండి. కొంత మీకు ఇరకాటంలో పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమమే ఫలితాలు మీకు లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీకు కొన్ని సత్ఫలితాలను పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అందరూ బంధువుల మిత్రులతోని మీ కలయికగా మీకు సంతోషంగా ఉంటారు. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. మీ ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగాల ప్రయత్నించండి. తప్పకుండా కొన్ని ఫలితాలు పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని నూతనమైనటువంటి వస్తువులు తర్వాత వస్త్రాలు కానీ ధనాన్ని కానీ బంగారాన్ని కానీ కొనేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత ఎక్కువగా విచారంతో ఉండేటువంటి సమయం. నూతన వస్తువులను కొంటారు. అన్ని సమస్యలు దూరమయ్యే దిశగా ఉంటుంది. కానీ ఏదో తెలియని మానసికమైనటువంటి విచారాలు ఎక్కువగా కొంత ఊహించుకొని మీరు బాధపడడం జరిగేటట్టుగా ఉంటుంది. పిల్లల సందడితోని హాయిగా ఉంటారు. దూర ప్రాంతాలతోని మీ బంధువుల రాకతోని కొంత ఇల్లు సందడిగా ఉండేటువంటి సమయం. నూతన వస్తువులను దూర ప్రాంతాల వారు మీకు తెచ్చివ్వడమో లేదా రావడమో జరిగేటట్టుగా ఉంటుంది. విదేశీ పర్యటనల కొరకు ప్రయత్నించండి. కొద్దిగా సత్ఫలితాలు పొందే దిశగా ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా గడ్డు కాలమే. కొంచెం శ్రమించండి. ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి మార్కులు కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కానీ లేదా క్యాంపస్ రిక్రూట్మెంట్లలో కొంత మీరు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక ఎక్కువగా శ్రమించండి. సత్ఫలితాలు పొందే దిశగా మీరు ఉంటుంది. నూతన ఉత్సాహంతో మాత్రం అన్ని విషయాల లోపల పాల్గొంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారం మీకు అన్ని విషయాల లోపల నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల వారితోని కొన్ని నూతనమైనటువంటి మంచి వస్తువులు లేదా మంచి విషయాలను మీకు చెవిలో పడతాయి. తప్పకుండా మీరు సంతోషంగా ఉండేటువంటి సమయం. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు, దూసుకు వెళ్తుంటారు.
ధనాదాయం పెరుగుతుంది, మీరు ఆగిపోయినటువంటి డబ్బు చేతికందడం జరుగుతుంది. కాకపోతే చిన్న చిన్న మనసుకు బాధ కలిగించేటువంటి విషయాలను ఎదుర్కోక తప్పదు. కొంతమంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీ మీద గోతులు తీవడమో లేదా మీ మీద పై అధికారులకు మోసుకొని మీ మీద చెప్పడమో జరగడం చేత కొన్ని మాటలు పై అధికారులతో మీరు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరించండి, దానిని అధిగమించేటట్టుగా మీరు జరుగుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తారు. మీకు ఇప్పటికే కొన్నటువంటి స్థిరాస్తులకు మీకు గిరాకీ పెరుగుతుంది. లేదా మీ స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల మరి ఒకసారి మీరు ఆలోచిస్తుంటారు. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. శుభకార్యాలోచన లోపల మీరు నిమగ్నమై ఉంటారు. మీరు ఆ దిశగా మీరు కొంత ఖర్చులు కూడా అధికమవుతాయి. దైవ సందర్శనలకు ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడమైనది. ఈ ద్వాదశ రాశుల ఫలితాల్లో కొన్ని రాశులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండడం చేత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా పారాయణాలు చేయండి. అది చేస్తే మీకు ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారు. మీకు చెప్పినటువంటి చెడు ఫలితాలు కానీ మీకు రావలసినటువంటి చెడు ఫలితాలు మీకు తగ్గుతాయి. కనుక మీరు మీ ఇష్టదైవాలను తప్పకుండా ప్రార్థించండి, పూజించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.